Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ 10th క్లాస్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ ఒక బంపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి పరీక్ష లేకుండానే అభ్యర్థులను సెలెక్ట్ చేస్తున్నారు. అలాగే ఎటువంటి ఫీజు కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు. అలాగే మీకు 10th క్లాస్ మరియు ఐటీఐలో ఉన్న మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన అన్ని జిల్లాల వారు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే భర్తీ చేసినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి, ఈ యొక్క నోటిఫికేషన్లో 10th క్లాస్ తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట. అలాగే క్లియర్గా మనం చూసుకోవచ్చు. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్తో ఈ యొక్క ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక ఐటీఐలో ఉన్నటువంటి ట్రేడ్స్ వారీగా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఫిట్టర్ 70 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 10 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్ మెకానిక్ 30 వేకెన్సీస్, మెషినిస్ట్ 15 వేకెన్సీస్, మెషినిస్ట్ గ్రైండర్ 2 వేకెన్సీస్, మెకానికల్ డీజిల్ 5 వేకెన్సీస్, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ 5 వేకెన్సీస్, టర్నర్ 15 వేకెన్సీస్, వెల్డర్ 4 వేకెన్సీస్ని ఈ విధంగా 9 ట్రేడ్స్లో 156 వేకెన్సీస్ని టోటల్గా నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తున్నారు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే 10th క్లాస్ తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమంగా 14 ఇయర్స్ నుంచి మాక్సిమంగా 30 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. December 8, 2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్లో రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, జనరల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్, ఓబీసీ పీడబ్ల్యూ 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే కేవలం మీకు 10th క్లాస్ మరియు ఐటీఐలో ఉన్నటువంటి మార్క్స్ని ఈక్వల్ మార్క్స్గా తీసుకుంటూ మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు, ఎటువంటి ఫిజికల్ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేయడం లేదు. కేవలం మీకు 10th క్లాస్ ఐటీఐలో ఉన్నటువంటి మార్క్స్కి మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అలాగే డిప్లొమా హోల్డర్స్ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వీరు దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ ద్వారా మొదటగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ యొక్క కాపీని తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దానిని మరలా మనం హార్డ్ కాపీని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ కాపీకి సంబంధించి మనం సెండ్ చేయాలంటే హార్డ్ కాపీతో పాటుగా మనం ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా తీసుకొని మరలా 10th క్లాస్ ఎస్ఎస్సి మార్క్ షీటు, ఐటీఐ మార్క్ షీటు, ప్రొవిజనల్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కాపీ వీటన్నిటిని కూడా తీసుకొని మరలా మనం హార్డ్ కాపీను రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా ఫీల్డ్ పోస్ట్ ద్వారా కూడా మన అప్లికేషన్ సెండ్ చేసుకోవచ్చు. అడ్రస్ కనుక మనం చూసినట్లయితే మేనేజర్ హెచ్ఆర్ అప్రెంటిస్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, కాంచనబాగ్, హైదరాబాద్ 500058 అనేటువంటి అడ్రస్కి మనం హార్డ్ కాపీని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే 10 డిసెంబర్ 2025 వరకు కూడా ఈ యొక్క హార్డ్ కాపీని సెండ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనమాట. ఈ యొక్క సంస్థ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఐటీఐ ట్రేడ్స్ వారీగా అప్రెంటిస్షిప్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే అప్లికేషన్ సంబంధించి 8/12/2025 వరకు కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. హార్డ్ కాపీకి సంబంధించి లాస్ట్ డేట్ చూసినట్లయితే 12/12/2025 కూడా మెన్షన్ చేశారు అనమాట. December 12 వరకు హార్డ్ కాపీని మనం సెండ్ చేయవచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి December 8 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసి ఒక జాబ్ను సాధించే ప్రయత్నమే చేయవచ్చు. అలాగే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి స్టైఫండ్గా ఒక నెలకి 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఐటీఐ క్వాలిఫికేషన్తో ఉండి అప్రెంటిస్షిప్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి సో మన దేశానికి సంబంధించిన డిఫెన్స్లో వర్క్ చేసే అవకాశం అనమాట. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక జాబ్ను సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ డిజైన్ కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.